వెల్కమ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రోబ్లాక్స్. అయితే మనం రోబ్లాక్స్లో ఎగ్జిట్ 8 అయితే ఆడబోదాం అనమాట. ఇంకేమంతా నేర్చుకుంటూ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్స్ ముందు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా వీడియోకి లైక్ చేస్తూ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. అంతే గైస్, మనమైతే 350 సబ్స్క్రైబ్స్కి అయితే చాలా దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. కాకపోతే వెళ్ళిపోదాం. ఓకే, ఎగ్జిట్ 8 అంటే ఏం లేదు గైస్. ఈ గేమ్ సింపుల్. జస్ట్ మనం ఫస్ట్ గేట్ నుంచి లాస్ట్ గేట్ వరకు ఏమైనా చేంజెస్ ఉంటే వెనక్కి వెళ్ళిపోవాలి. చేంజెస్ ఏమీ లేకపోతే ఫ్రంట్కి వెళ్ళిపోవాలి అంతే. సింగిల్ ప్లేయర్ ఆడదాం. స్టార్ట్. ఎగ్జిట్ 8. ఓకే, ఇదే గైస్, ఇది ఫస్ట్ది. ఇది మనం చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి ప్రతిదీ. అంటే ఈ పోస్టర్స్ కానీ, ఈ డోర్స్ కానీ, ఇక్కడ ఈడు ఒకడు నడుచుకుని వస్తాడనమాట. అదిగోండి, ఆయన కూడా అబ్జర్వ్ చేయాలి. ప్రతిదీ అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇదిగోండి బోర్డు, సైన్ బోర్డు, ఈ పోస్టర్స్, ప్రతిదీ అంటే ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇది ఎంటీగా ఉంటుంది లాస్ట్ది. 2 డోర్స్ 2 వెంట్స్, ఇది ఒకటి. ఓకే, పదండి ఫ్రంట్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ స్టేజ్లోకి అయితే వస్తాం. చూద్దాం. ఇది సేమ్గా ఉంది. ఇది ఈ పోస్టర్ బాగానే ఉంది. ఈయన కూడా చూసుకుంటూ ఉండాలి గైస్, లేదంటే దెబ్బ అయిపోతాం అనమాట. ఇది సేఫే. ఇదంతా సేమ్గానే ఉంది గైస్. పైన బోర్డు ఓకే గైస్, పైన బోర్డు కూడా బాగానే ఉంది చెప్పాలంటే. ఓకే గైస్, ఇది ఇందాక ఇలా లేదనుకుంటా. ఇది మారింది గైస్ ఇందాక. పదండి ఎదరికి వెళ్ళిపోదాం. సారీ, తెలిసిపోద్ది కదా ఎదరికి వెళ్ళిపోయామంటే. చూసారు కదా, నేను చెప్పినట్టే అది రాంగ్. అక్కడ అది అయ్యి బ్లాక్ కలర్లో ఉంటుంది అనమాట. చూపెడతాను పదండి మీకు. ఇప్పుడు మళ్ళీ చెప్పాను కదా అయ్యి బ్లాక్ కలర్లో ఉంటుందని. ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రంట్కి వెళ్ళాలి. చిన్న మిస్టేక్ వచ్చినా మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తాం అనమాట. చిన్న మిస్టేక్ కూడా. ఓ బాయ్, క్లోజ్. మళ్ళీ ఫస్ట్కి వస్తాం గైస్. మళ్ళీ ఏదో మిస్టేక్ చేసాం మనం. ఓకే, ఈడు బాగానే ఉన్నాడు. ఇది బాగానే ఉంది. ఈ డోర్ 2 వెంట్స్ బాగానే ఉన్నాయి. పైన బోర్డు కూడా బాగానే ఉంది. ఇది బాగానే ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి కదరా. మళ్ళీ ఏమైందిరా మరి? ఈసారి ఖచ్చితంగా ఫ్రంట్కే గైస్. ఓకే, ఫస్ట్ లెవెల్కి అయితే వస్తాం. ఈసారి ఏ మిస్టేక్ జరగకుండా అయితే చూడాలి. ఓకే, ఇది సెట్ గైస్. చూసారా, ఇక్కడ గోడ మీద బ్లాక్ కలర్ మచ్చలు, అంటే మనం వెనక్కి వెళ్ళాలి. ఓకే, చూసారు కదా, లెవెల్ 2కి అయితే వస్తాం. ఎగ్జిట్ 2, సారీ. ఓకే, ఇప్పుడు ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా చూడాలి. అలా చూసుకుంటూ వెళ్ళడమే గైస్, అంతే గేమ్ మొత్తం. ఈడు బాగానే ఉన్నాడు గైస్. ఈ బోర్డు బాగానే ఉంది. ఓకే, ఫ్రంట్కి వెళ్ళిపోవచ్చు గైస్, వెళ్ళిపోవచ్చు. ఓకే, చూసారు కదా, ఎగ్జిట్ 3కి అయితే వస్తాం. ఇక్కడ కూడా జాగ్రత్తగా చూడాలన్నమాట. ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోతాం. అది మాత్రం చాలా చాలా జాగ్రత్తగా చూడాలి. వీడిని కూడా ఒక్కోసారి చూస్తూ ఉండాలి, లేదంటే దెబ్బ అయిపోతాం అనమాట. ఓకే, ఇదంతా సెట్టే. ఈవెంట్స్ 2 ఉన్నాయి కదా. ఓకే, ఫ్రంట్కి వెళ్ళిపోవచ్చు గైస్. ఓకే, ఎగ్జిట్ 4కి అయితే వస్తాం అన్నమాట. ఇక్కడ ఏదైనా మిస్టేక్ ఉందా? ఫస్ట్ బోర్డు చూద్దాం. బోర్డు సెట్.
పర్లేదు గైస్, ఇవన్నీ బాగానే ఉన్నట్టే. వీడిని కూడా చూడాలి, వాడు పరిగెట్టుకుంటూ వస్తాడు ఒకసారి. ఓకే ఓకే గైస్, సెట్. ఇది కూడా ఫ్రంట్కి వెళ్ళిపోవచ్చు. గైస్ ఏదో మిస్టేక్ చేసాం గైస్ మనం. ఏ మిస్టేక్ చేసి ఉంటాం బాబా. ఓకే సార్, మళ్ళీ అబ్జర్వ్ చేద్దాం సరిగ్గా. స్మోకింగ్ ఇది ఓకే, వీడి ఎక్స్ప్రెషన్ ఓకే, వీడి పర్సనాలిటీ ఓకే, ఈ దెయ్యం బాగానే ఉంది, వీడు బాగానే ఉన్నాడు, ఈవెంట్స్ కూడా సరిగ్గానే ఉన్నాయి. మరి ఇందాక ఏంట్రా మిస్టేక్ జరిగింది? ఓకే, లెవెల్ 1కి అయితే వస్తాం. మిస్టేక్ జరగకుండా చూడాలి గైస్. ఇది ఓకే, ఈ దెయ్యం కూడా ఓకే, వెంట ఓకే, నెంబర్ బోర్డు ఓకే. బ్రో గైస్ చూసారు కదా, వీడి వీపు వెనకాల గీతలు ఉన్నాయి. ఇందాక దాకా గీతలు లేవు వీడి వీపు వెనకాల, అంటే మనం వెనక్కి వెళ్ళిపోవాలి. చూసారు కదా, ఎగ్జిట్ 2కి అయితే వస్తాం. అలా చూస్తూ ఉండాలి, ప్రతిదాన్ని అబ్జర్వ్ చేయాలి. చిన్నదాన్ని మిస్ అయినా మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తాం అనమాట. ఓకే, ఇది సెట్. గైస్ చూసారు కదా, ఈ మొత్తం అన్నీ ఒక సేమ్గా ఉన్నాయి, అంటే మళ్ళీ బ్యాక్ సైడ్కి పరిగెట్టాలి. ఎగ్జిట్ 3కి అయితే వస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు ఇందులో చూడాలి నీట్గా అన్నీ. ఓకే, ఈడి ఎక్స్ప్రెషన్ బాగానే ఉంది, ఇది బాగానే ఉంది, ఈ వెనకాల బాగానే ఉంది. ఓకే, ఈ పెయింటింగ్లు కూడా సూపర్ గైస్. వెళ్ళిపోవచ్చు ఎదరికైతే. ఓకే, ఎగ్జిట్ 4కి అయితే వస్తాం సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి, చాలా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలన్నమాట. చిన్న మిస్టేక్ జరిగినా మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోతాం. వీడు బాగానే నడుచుకుంటూ మెల్లగా వెళ్తున్నాడు, ఇది సెట్. ఓకే, అంతా బాగానే ఉంది గైస్, ఏది మారలేదు కదా. ఫ్రంట్కి వెళ్దాం. దేవుడా రీసెట్ అవ్వకూడదు. ఓకే గైస్, ఒరే గైస్ మళ్ళీ 0 లెవెల్కి వస్తాం. ఎక్కడ్రా మిస్టేక్ జరుగుతుంది అర్థం కావట్లే. అంతా క్లియర్గానే చూసుకుంటూ వెళ్తున్నాం కదా. ఓకే, బాగానే ఉంది కదరా, ఏం చేంజ్ అయిందిరా బాబు? సెక్యూరిటీ కెమెరా ఇన్ ఆపరేషన్. ఏం జరిగింది మరి? ఇందాక బ్యాక్ వచ్చేసాం, ఇది లెవెల్ 1కి వచ్చాం మళ్ళీ. ఇదే ఎగ్జిట్ 1. అసలు ఏమీ తెలియట్లేదు, కానీ ఎలాగా దేనివల్ల అవుతుంది ఇదంతా? ఈ డీపీ బాగానే ఉంది గైస్, చూసారు కదా, ఈ డోర్ కింద నుంచి ఏదో వచ్చింది మనకి పరిగెట్టేలా. అంతే, ఈడో ఒకటి ఇక్కడ ఆగిపోతాడు వీడు. ఓకే, ఎగ్జిట్ 2కి అయితే వచ్చేసాం నీట్గా. ఓకే, ఊరి అమ్మ పరిగెట్టేస్తున్నాడు రా నాయన ఈడ. ఓకే గైస్, ఎగ్జిట్ 3కి అయితే వస్తాం సక్సెస్ఫుల్లీ. అటు పరిగెట్టడం చూసి నాకు దడ వచ్చింది గైస్ ఒకేసారి. నో స్మోకింగ్ ఓకే, ఈ అమ్మాయి ఓకే, ఈడు ఓకే, ఈడు ఓకే, పోస్టర్ ఓకే, పోస్టర్స్ అన్నీ ఓకే గైస్. ఇంకా మన ఫ్రంట్కి వెళ్ళొచ్చు అనుకుంటా, ఏమో గైస్ చెప్పలేం, ఇది రాంగ్ అయినా రాంగ్ అవచ్చేమో. ఓకే, సక్సెస్ఫుల్ వస్తాం. ఎగ్జిట్ 4. ఈ ఎగ్జిట్ 4 దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందాక నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోవడం మొదలవుతుంది మనకి. నో స్మోకింగ్ కరెక్ట్గానే ఉంది, ఇది కరెక్ట్గానే ఉంది, ఇది వీపు వెనకాల బాగానే ఉంది. గైస్
చూసారు కదా, ఈ సీసీ కెమెరా రెడ్ కలర్లో ఉంది అంటే వెనక్కి పరిగెట్టేయాలి మనం. ఇందాక దాకా అసలు లైట్ ఎలాగలేక వేసేది. చూసారు కదా, మనం ఫైనల్లీ ఎగ్జిట్ 5కి అయితే వస్తాం. ఓకే, ఫ్రంట్కి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను గైస్, కానీ అక్కడ పైన చూడగానే ఎందుకో డౌట్ వచ్చి వెనక్కి తిరిగాను అనమాట. ఓకే, దీని వెనకాల కూడా చూడట్లేదు ఇందాక నుంచి నేను. ఓకే, ఇదంతా బాగానే ఉంది కదా, ఫ్రంట్కి వెళ్ళిపోవచ్చు గైస్, ఫ్రంట్కి కంటిన్యూ అయిపోవచ్చు. ఓకే గైస్, 6th ఇంకా 2 ఉన్నాయి. నీట్గా ఒకటేసామంటే ఎగ్జిట్ బయటికి పారిపోవచ్చు మనం. ఓకే గైస్, వీడి కళ్ళు చూసారా, రెడ్ కలర్లో ఉన్నాయి. అయ్యో బాబోయ్, నన్ను చంపేచ్చేమో వీడు, పారిపోవడం బెస్ట్. ఓకే గైస్, ఇంకా ఒకటి అదొక్కటి నీట్గా దాటేసామంటే క్లియర్గా తెలిసిపోతుంది. క్లియర్గా తెలిసిపోతుంది గైస్, ఇది ఎగ్జిట్ 8 అని. ఓకే గైస్, ఫైనల్లీ అయితే ఎస్కేప్ అయితే అయిపోదాం. అమ్మా, నాకు వాడు పరిగెత్తుకుని వచ్చినప్పుడు చాలా భయం వేసింది గైస్, చాలా అంటే చాలా 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 భయం వేసింది. ఒరే ఇదేంట్రా, ది అండర్గ్రౌండ్ ప్యాసేజ్ వే హ్యాస్ బీన్ అబాండెండ్ ఫర్ 50 years. ఒరే 50 years అంటే మామూలు కాదురా. ఏ పర్సన్ వాజ్ ఫౌండ్ మిస్సింగ్ హియర్. ఓ మై గాడ్, మరి దారుణంగా ఉంది గైస్. దే వర్ నెవర్ ఫౌండ్. గైస్ అక్కడ నేడే ఏదో కనబడ్డది గైస్. టైమ్ టు కంప్లీట్, బ్యాడ్ ఎండింగ్. యూ మిస్డ్ 4 anomalies. థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ అండర్గ్రౌండ్. ఒరే ఇదేంట్రా బాబు, అంటే ఇందులో బ్యాడ్ ఎండింగ్ కూడా ఉంది గైస్. అంటే మనం ఫాస్ట్ కంప్లీట్ చేస్తే అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందనుకుంటా. ఓకే, ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. టైంలో కంప్లీట్ చేయగలమా కంప్లీట్ చేయలేమా అని. ఓకే, మళ్ళీ ఎవరితోనే ఆడడం బెస్ట్ గైస్. ఓకే, ఇఫ్ యూ ఫైండ్ anomalies turn back immediately. Anomalies, the level where you spawn has no anomalies. ఓకే గైస్, మన స్పాన్ అయ్యేది మాత్రం ఏది ఉండదు, అది నాకు ఆల్రెడీ తెలుసు. ఓకే, ఒకసారి క్లియర్గా మళ్ళీ అన్నీ అబ్జర్వ్ చేద్దాం. మనతో పాటు ఒకడు రావాలి, ఎక్కడికి వెళ్ళిపోయినట్టు. మనం సింగిలా? ఓకే పర్లే, సింగిల్ అయినా పర్లే. ఓకే గైస్, ఇవన్నీ క్లియర్గా మనకు ఆల్రెడీ గుర్తే ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోవడమే. ఓకే, ఓకే చూద్దాం గైస్, బీట్ చేయగలమా బీట్ చేయలేమా అని. ఇక్కడ ఇది ఓకే, ఇది ఓకే, ఈవెంట్స్ ఓకే, వీడు ఈ వెనకాల అంతా ఓకే, ఇది ఓకే, ఇది ఓకే. ఫ్రంట్కి వెళ్ళిపోవచ్చు గైస్. ఓకే, సెకండ్ ఎగ్జిట్ దగ్గరికి అయితే వస్తాం, చూద్దాం ఏమవుద్దో. ఇది ఓకే, ఎగ్జిట్ 8 ఓకే, ఈడు ఓకే బాగానే ఉన్నాడు, ఈడు బాగానే ఉన్నాడు, ఈ బోర్డు వెనకాల బాగానే ఉంది. ఓకే గైస్, ఫ్రంట్కి వెళ్ళిపోవచ్చు నీట్గా, ఫ్రంట్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, దీంట్లో ఏమీ ఉండకూడదని ఆగిద్దాం. ఉంటాయి గైస్ ఖచ్చితంగా, ఒక 2 ఆటల్లో లేదంటే తర్వాత దాంట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇందులో కూడా ఏమీ లేవేంట్రా, అంటే ఫ్రంట్కి వెళ్ళిపోవచ్చా గైస్? మన లక్ ఏంటి గైస్, 3 ఎగ్జిట్స్లో అసలు ఏ ప్రాబ్లం లేదు,
ఫోర్త్ ఎగ్జిట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా గాయస్? ఫోర్త్ ఎగ్జిట్లో కూడా మ్యాక్సిమం ఏమీ లేనట్టే. ఇంతటి దాకా మనం ఆడాం కదా. ఒరే ఇదేంట్రా ఇదే? నాకు తెలిసి ఇందులో ఇది రాంగ్ అవ్వచ్చు కేసు, నాకు తెలిసి. ఓకే, ఫిఫ్త్ ఎగ్జిట్. ఒరే ఏంట్రా 5 ఎగ్జిట్స్ రా, ఇంత ఈజీగా పంపించేసావేంట్రా? ఓకే గైస్, ఇది బాగానే ఉంది, ఈడు బాగానే ఉన్నాడు, దీని వెనకాల బాగానే ఉంది, ఇదంతా సెట్. ఓకే, పారిపోవచ్చు మనం. ఓకే, ఫ్రంట్కి వెళ్ళిపోవచ్చు. ఎగ్జిట్ 6కి అయితే వెళ్ళిపోతాం కన్ఫర్మ్, నాకు తెలిసి. ఓకే, ఎగ్జిట్ 6 నైస్. ఓకే, నీట్గా అది ఎక్కడి దాకా వస్తాం. ఇక్కడైనా చూద్దాం ఏమైనా ప్రాబ్లం ఉంటుందో ఉండదా అని. ఈ వెనకాల ఏమీ లేదు, దీని వెనకాల కూడా ఏమీ లేదు. సెట్, వెళ్ళిపోవచ్చు. ఎదరికి ప్రొసీడ్. ఓకే గైస్, 7th ఎగ్జిట్, ఈజీ గేమ్. ఓకే, దీంట్లో కూడా కీప్ లెఫ్ట్. ఓకే, నో స్మోకింగ్ కరెక్ట్గానే ఉంది, ఇది కరెక్ట్గానే ఉంది, ఇది కరెక్ట్గానే ఉంది, ఇడు కరెక్ట్గానే ఉన్నాడు. ఓకే, ఈ పోస్టర్స్ కూడా రైట్గానే ఉన్నాయి, ఇవి కూడా రైట్గానే ఉన్నాయి. గైస్ ఏంటి గైస్ ఇది? ఎగ్జిట్ 8కి ఎంత త్వరగా వస్తాం మనం? అసలు ఒక్క దాంట్లో కూడా లేదు గైస్, చాలా ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది ఎందుకో. ఓకే, ఏమైందో కానీ ఒక దాంట్లో కూడా ప్రాబ్లం లేదు, స్ట్రైట్గా వస్తాం అన్నమాట అలంకాలుగా. చూద్దాం ఇప్పుడు ఏమొస్తుందో. మిస్సింగ్ బ్రో, ఈ నా దగ్గర ఉన్నాడు కదరా మెట్రో సబ్వే. గాయస్ వాడు కనబడ్డాడు కదా గైస్. పోలీస్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ 2 people that have disappeared. సెకండ్ ఎవడరా? దే హ్యావ్ బీన్ మిస్సింగ్ సిన్స్ ఎస్టర్డే 11:05 AM. పోలీస్ హ్యావ్ స్టంబుల్డ్ అపాన్ ఏ మిస్టీరియస్ బ్రీఫ్ కేస్. గైస్ వాడు బ్రీఫ్ కేస్ పట్టుకుని వెళ్ళాడు కదా. టైమ్ టు కంప్లీట్. గుడ్ ఎండింగ్. యూ మిస్డ్ నో అనౌన్స్. థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ అవర్ అండర్గ్రౌండ్ ప్యాసేజ్. గుడ్ ఎండింగ్ గైస్. ఓకే, వాడు మనతోటే ఆ సూట్ కేసులో ఏముందంటారు గైస్? మ్యాక్సిమం గ్రాఫిక్స్ ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్. ఓకే గైస్, సో దాట్స్ ఇట్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నా. కుదిరితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసి అయితే వెళ్ళండి. సో దాట్స్ ఇట్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. అంతే గైస్, మనం 350 సబ్స్క్రైబ్స్ చాలా దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? బాయ్, సీ యూ నెక్స్ట్ వన్.